వర్షాకాలం పోయి చలికాలం వచ్చినా పబ్లిక్ను తుఫాన్లు భయపెడుతున్నాయి. అక్టోబర్, నవంబర్ నెలల్లో ప్రకృతి విపత్తులు విరుచుకుపడుతున్నాయి. గతంలో తీవ్ర నష్టాన్ని మిగిల్చిన తుఫానులు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లోనే వచ్చాయి. మరి ఈ 3 నెలల్లోనే ఎందుకు తుఫాన్లు వస్తున్నాయి? దీనికి కారణాలేంటి? వెదర్ ఎక్స్పర్ట్స్ ఏం చెబుతున్నారో వాచ్ దిస్ స్టోరీ. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో వరదలు విరుచుకుపడుతున్నాయి. భయంకరమైన గాలులు, ప్రాణాలు తీసే తుఫానులు ఈ నెలల్లోనే ఎక్కువగా వస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడుతున్న వాయుగుండం తుఫానుగా మారి చెట్టు, పుట్ట, ఇల్లు, వాకిళ్లు ఇలా అన్నింటినీ నాశనం చేస్తోంది. దీంతో ఈ నెలల్ని విపత్తు కాలంగా పిలుస్తూ ఉంటారు. ఈ మధ్య వచ్చిన మికౌంగ్, మాండోస్ తో పాటు రీసెంట్ గా వచ్చిన మొంతా తుఫాన్లు భారీ బీభత్సం సృష్టించి పెద్ద ఎత్తున నష్టాన్ని మిగిల్చాయి. బంగాళాఖాతంలో గ్యాప్ లేకుండా తుఫాన్లు ఏర్పడుతూ ఉంటాయి. 1891 నుంచి 2019 వరకు 522 తుఫాన్లు ఏర్పడ్డాయి. ఏటా 4 తుఫాన్లు బే ఆఫ్ బెంగాల్లో వస్తూ ఉంటాయి. ఏడాదికి 2-3 తుఫాన్లు ఏర్పడ్డం మామూలే. కానీ 2017 నుంచి అసాధారణ పరిస్థితులు కనపడుతున్నాయి. 2017లో 7 తుఫాన్లు విరుచుకుపడ్డాయి. 2018లో 6, 2019లో ఏకంగా 9 తుఫాన్లు వచ్చాయి. 2020లో 5 తుఫాన్లు తూర్పు తీరంలో అల్లకల్లోలం చేశాయి. 2021లో 7, 2022లో 4, 2023, 2024లో 3 తుఫాన్లు బీభత్సం సృష్టించాయి. తుఫాన్లను గుర్తించడం కోసం, కమ్యూనికేషన్ చేసుకోవటానికి, డేటా కోసం వాటికి పేర్లు పెడుతూ ఉంటారు ఐఎండీ అధికారులు. ఈ తుఫాన్ల పేర్లు చిత్ర విచిత్రంగా ఉంటాయి. ఈ తుఫాన్లకు పేర్లు ఎవరు పెడతారో, ఎలా పెడతారనే డౌట్స్ ఉంటాయి. తుఫాన్లకు పేర్లు పెట్టే సంప్రదాయాన్ని 2000లో యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఏషియా అండ్ పసిఫిక్, వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ కలిసి ప్రారంభించాయి. మన దగ్గర 2018 నుంచి ఈ తుఫాన్లకు పేర్లు పెడుతున్నారు. ఇందులో భారత్, బంగ్లాదేశ్, మాల్దీవులు, ఒమన్, మయన్మార్, పాకిస్తాన్, థాయిలాండ్, శ్రీలంక దేశాలు ఉన్నాయి. ఒక్కో దేశం 13 పేర్లతో ఒక జాబితాను సిద్ధం చేసింది. బంగాళాఖాతంలో అరేబియా సముద్రాల్లో ఏర్పడే తుఫాన్లకు ఈ పేర్లను పెడుతుంటారు. తుఫాన్లకు పేరు పెట్టడంలో కొన్ని రూల్స్ ఉన్నాయంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. మత, రాజకీయ, సాంస్కృతిక అంశాలతో పాటు లింగభేదం లేకుండా వాటిని ఎంపిక చేస్తారు. ఒకసారి వాడిన పేర్లు మళ్ళీ వాడకూడదంటున్నారు. బంగాళాఖాతంలోని వచ్చే తుఫాన్లు, అలాగే ఇటు అరేబియన్ సముద్రంలో వచ్చే తుఫాన్లు, వీటిని గుర్తించి వీటిని తర్వాత ఫర్దర్ స్టడీ చేసుకోవడానికి, అలాగే ప్రజలకు కూడా ఇది బాగా అర్థమయ్యేలాగా వివరించడానికి వీటికి పేర్లు పెడితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఇంచుమించు 2018 నుంచి ఇలా స్టార్ట్ అయింది. మామూలుగా మనకి పక్షుల పేర్లు, పువ్వుల పేర్లు, ఇట్లా వాళ్ళకి వాడుకలో ఉన్న వాటిని కొన్నిటిని తీసుకుని వాటిని ఒక లిస్టుగా రూపొందించడం జరుగుతుంది. ఆ లిస్టుని అట్లా ఉంచుతారు. అట్లా ఉంచి మనకి సైక్లోన్ ఏర్పడిన వెంటనే ఆ లిస్టులో నుంచి నెక్స్ట్ సీరియల్ నెంబర్లో ఏది ఉంటే దానికి ఆ సైక్లోన్కి ఆ పేరు పెట్టడం జరుగుతుంది. సాధారణంగా సెప్టెంబర్తో నైరుతి రుతుపవనాలు ముగుస్తాయి. అక్టోబర్ నుంచి ఈశాన్య రుతుపవనాలు మొదలవుతాయి. ఇవి భారీ తుఫాన్లను వెంట పెట్టుకొస్తాయి. దీంతో అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో సైక్లోన్లు ఎక్కువ. పైగా అక్టోబర్ నుంచి మాన్సూన్ విండ్స్ మూమెంట్స్ చేంజ్ అవుతాయి. అక్టోబర్ 2వ వారం వచ్చే వరకు నార్త్ ఈస్ట్ మాన్సూన్ గా మారుతుంది. ఈ టైంలో బంగాళాఖాతంలో చిన్న డిస్టర్బెన్స్ కూడా తుఫాన్గా మారే అవకాశం ఉంటుందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. తూర్పు తీరం బంగాళాఖాతం కంటే పశ్చిమ తీరంలోని అరేబియన్ సముద్రం చల్లగా ఉంటుంది. తుఫాన్లు చల్లని మహాసముద్రం కంటే వేడిగా ఉన్న సముద్రాలలో ఎక్కువగా పుట్టుకొస్తాయంటున్నారు వాతావరణ శాఖ ఎక్స్పర్ట్స్. బంగాళాఖాతంకు 3 వైపులా భూభాగం ఉంటుంది. అక్కడ ఏర్పడే తుఫాన్లు తూర్పు తీరాన్ని తాకడం మినహా ఇంకో దారి లేదంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. 2010 నుంచి ఇప్పటి వరకు చివరి 3 నెలల్లో అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో 26 తుఫాన్లు విరుచుకుపడ్డాయి. బంగాళాఖాతంలోనే ఈ తుఫాన్లు ఏర్పడ్డాయి. 2010 నవంబర్లో వచ్చిన జల్ తుఫాన్ సుఫర్ తుఫాన్గా గంటకు 110 కిలోమీటర్ల వేగంతో తమిళనాడు దగ్గర తీరం దాటి 54 మందిని పొట్టన పెట్టుకుంది.
2011లో డిసెంబర్లో వచ్చిన తేన్ తుఫాన్ 140 నుంచి 165 కిలోమీటర్ల వేగంతో తమిళనాడు పుదుచ్చేరి దగ్గర తీరం దాటి 48 మందిని బలి తీసుకుంది. 2013 అక్టోబర్లో వచ్చిన పైలిన్, నవంబర్లో వచ్చిన లెహర్, డిసెంబర్లో వచ్చిన మడిమూడు ఏపీ దగ్గర తీరం దాటి ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టాన్ని మిగిల్చాయి. 2014లో అక్టోబర్లో హుద్హుద్ 175 నుంచి 185 కిలోమీటర్ల వేగంతో విశాఖని అతలాకుతలం చేసి 124 మందిని పొట్టన పెట్టుకుంది. అదే సంవత్సరం అక్టోబర్లో మరో తుఫాన్ నీలోఫర్ వచ్చింది. 2016 డిసెంబర్లో వర్ధా, 2017 నవంబర్లో ఓఖి, 2018 అక్టోబర్లో టిట్లీ, నవంబర్లో గజా తుఫాన్లు వచ్చాయి. 2019 అక్టోబర్లో క్వార్, నవంబర్లో మహా, బుల్బుల్ తుఫాన్లు పలకరించాయి. 2020లో నవంబర్లో గతి, నివర్తో పాటు డిసెంబర్లో బురేవి తుఫాన్లు వచ్చాయి. 2021లో అక్టోబర్లో షాహిన్, డిసెంబర్లో జవద్ తుఫాన్లు తూర్పు తీరాన్ని తాకాయి. 2022 అక్టోబర్లో సిత్రాంగి, డిసెంబర్లో మండౌస్ తుఫాన్లు వచ్చాయి. 2023 డిసెంబర్లో మికౌన్, 2025లో మొంతా తుఫాన్లు రైతుల్ని ఆగం చేశాయి. ఇలా ప్రతి ఏడాది చివరి 3 నెలలు తుఫాన్లు రావడం సర్వసాధారణం అయిందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. రాను రాను తుఫాన్లను ముందుగానే గుర్తించి వాటి తీవ్రత, ఎక్కడ తీరం దాటుతున్నాయని ముందుగా హెచ్చరిస్తూ ప్రాణ, ఆస్తి నష్టం తగ్గించవచ్చని అంటున్నారు అధికారులు. గత 5 దశాబ్దాల్లో 60 తుఫాన్లు ఏపీ తీరం తాకాయి. వాటిలో 40 తుఫాన్లు తీవ్రమైనవని చెప్పారు అధికారులు. ఇక సైక్లోన్లు ఒడిశాలో తీరం దాటినా వాటి ప్రభావం మాత్రం తెలుగు రాష్ట్రాలపై ప్రభావం తప్పకుండా పడుతోంది.